నా పేరు నవీన్ రెడ్డి. నేను వరంగల్ నుంచి ఈరోజు పీఎంసీ ఆఫీస్‌కి మీటింగ్ కోసం వచ్చాను. గత కొంతకాలంగా శ్రీ కిషన్ రెడ్డి గారు పీఎంసీ డెవలప్‌మెంట్ కోసం చేయాల్సిన పనుల గురించి వారు ఎన్నో ప్రశ్నల్ని వారు పీఎంసీ యాజమాన్యానికి విన్నవించారు. దాని గురించి ఈరోజు అంటే అక్టోబర్ 16వ తేదీన పీఎంసీ ఆఫీస్‌లో ఒక మీటింగ్‌ను కండక్ట్ చేయడం జరిగింది. మనకు పీఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది. అందులో భవిష్యత్తులో మనం ఏం చేయాలి, గతంలో ఏం జరిగింది అనే అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చ జరిగింది. ఆ చర్చలో మరి అందరూ వచ్చినటువంటి పిఎస్ఎస్ఎం పెద్దలు, తర్వాత పిఎంసి బాధ్యులు అందరూ కూడా, డైరెక్టర్సు, అలాగే ట్రస్టీసు అందరూ వారి వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అయితే ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశం మరి పత్రిజీ చైతన్యంతో ఇదంతా జరిగినట్టుగా అనిపించింది. వారు కిషన్ రెడ్డి గారి ద్వారా మరి ఆ ప్రశ్నలు రేకెత్తించి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహింపచేశారు. ఇది పిఎంసి భవిష్యత్తుకు ఒక అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చేటువంటి సమావేశం. మరి ఇది జరగడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పత్రిజీతో ఒకసారి నేను మాట్లాడినప్పుడు, కిషన్ రెడ్డి ద్వారా వెళ్ళి మాట్లాడినప్పుడు, పత్రిజీ నువ్వు పిఎంసి కోసం వర్క్ చేయి అని చెప్పడం జరిగింది. అది ఈరోజు నాకు కనిపించింది. భవిష్యత్తులో నేను ఇక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే మరి పిఎంసి ఎదుగుదల కోసం, మరి పిఎంసి ద్వారా పత్రిజీ వాయిస్ను మనం ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా చేస్తాం, పత్రిజీ కళ పిఎంసి బీబీసీ లాగా మారుతుంది అని మరి వారు చెప్పినటువంటి ఆ వర్డ్ ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. పత్రిజీ నోటి నుంచి వచ్చిన ప్రతి వర్డ్, ప్రతి మాట నిజమయ్యే తీరుతుంది. ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పి మన పిఎంసి అతి త్వరలో అద్భుతమైనటువంటి మలుపులు తీసుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఆ రోజు కోసమే ఈరోజు మీటింగ్ మరి నిర్వహించడం జరిగింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం. జై పత్రిజీ. థ్యాంక్ యూ.